లాజరు కోసం కన్నీరు కార్చిన పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం పునర్జీవం పొందిన లాజరు. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 38 నుండి 43 వచనాలు ధ్యానిద్దాం. యేసు ప్రభు యోహాను శుభవార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని పలికి ఉన్నారు. లాజరు సమాధి చేయబడిన గుహ దగ్గరికి వచ్చి ఆయన ఆ మరణించిన లాజరును చూసి ఆయన చెబుతున్నారు, మొదటగా ఆ ప్రభు పునర్జీవాన్ని ఇవ్వాలని లాజరుకు చూస్తే మార్తమ్మ అంటుంది, ప్రభు నా సోదరుడు చనిపోయి 4 దినములైనది, ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండును, కావున రాతిని తొలగించవద్దు అంటుంది. నిజమే ప్రభునందు ప్రియులారా, చాలాసార్లు దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయాలనుకున్నప్పుడు మనకు మనమే ఆటంకం తగులుతుంటాం. అందుకే ప్రభు యోహాను శుభవార్త 11వ అధ్యాయం 40వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అని పలికి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, విశ్వసించినచో దేవుని మహిమను చూడగలం. మనం దేవుని మహిమను చూసిన వాళ్ళు అపోస్తల చర్యలు 7వ అధ్యాయంలో 54వ వచనంలో చూసినట్లయితే, స్టీఫెన్ గారు దేవుని మహిమను చూశారు. పరలోకం తెరవబడి దేవుని మహిమయు పరలోకం తెరవబడి చూసి ఉన్నారు. ఇక్కడ మార్తమ్మతో ప్రభు చెప్తున్నారు, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీకు తెలియదా అని సెలవిస్తున్నారు. ప్రభు ఇక్కడ ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు వాళ్ళని. ఏంటంటే, రాతిని తొలగించండి, మరణించిన లాజరును జీవముతో లేపగలిగిన ప్రభు ఎందుకు రాయిని తొలగించమంటున్నారు అని మనం కొంతసేపు ధ్యానించినట్లయితే ప్రియులారా, ఆ రాతిని వేసింది ఈ ప్రజలే. చాలాసార్లు మనం ఇతరుల మీద అనేక రాయిళ్ళు వేసి వాళ్ళ జీవితాలు సజీవ సమాధిగా చేస్తాం. వీడు దొంగవాడు, ఈవిడ వ్యభిచారి, ఈడు మూర్ఖుడు, ఈడు సోమరిపోతు, లేకపోతే వీడు త్రాగుబోతు అని రాళ్ళు వేసి బ్రతికి ఉన్న వాళ్ళని సజీవంగా మనం సమాధి చేస్తుంటాం. ఇతరుల మీద లేనిపోని చాడీలు చెప్పి, ఇతరుల మీద లేనిపోని అభాండాలు వేసి, ఇతరుల మీద మనం నిందలు వేసి సమాధి చేస్తుంటాం. కావున ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, ఈ రాయిని మీరే వేసారు కాబట్టి ఆ రాతిని తొలగించండి అంటున్నారు. నిజమే, పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనలో ఉన్న రాతిని తొలగిస్తేనే కానీ దేవుని కృపను పొందుకోలేము. ఏమిటి ఆ రాయి అని చూసినట్లయితే, మనం పునీత పౌలుడు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనంలో, శరీర కార్యములు స్పష్టమే, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, త్రాగుబోతుతనము మొదలగునవి అని చెప్పబడి ఉంది. కాబట్టి ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉంటున్న మనం ఇక 2 డేస్లో మనం మళ్ళా పవిత్రమైన వారంలోకి వెళ్ళబోతున్న మనం ఎందుకు నేను ఈ తపస్కాలం అంతా శ్రమపడినా సరి అయిన పుణ్యఫలాన్ని పొందుకోలేకపోతున్నాను అంటే, ప్రభు అంటున్నాడు, నేను నీకు అద్భుతాన్ని చెయ్యాలంటే, నేను నీకు జీవాన్ని ఇవ్వాలంటే మొదటగా నీలో ఉన్న రాతిని తొలగించు. కొంతమంది శత్రుత్వం అనే రాతితో సంవత్సరాల తరబడి బాధపడుతుంటారు. కొంతమంది అసూయ అనే రాతితో సంవత్సరాల తరబడి బాధపడతారు. కొంతమంది స్వార్థము అనే రాతితో బాధపడుతుంటారు. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రాయి మధ్యలో మన జీవము సమాధి చేయబడ్డది, మనం సమాధి చేయబడ్డాము. శత్రుత్వం వలన, జారత్వం వలన, కాముకత్వం వలన, కొంతమంది మాంత్రిక శక్తి ద్వారా
రకరకాలుగా సజీవంగా సమాధి చేయబడుతుంటారు. ఈరోజు ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం, మరి పవిత్రమైన వారంలోకి అడుగు పెట్టబోతున్న మనం ఒకటే ధ్యానించుకోవాలి. ప్రభు నిన్ను నన్ను మనందరినీ కోరుకునేది ఒకటే, నీ రాయిని తొలగిస్తే నేను గొప్ప కార్యాలు చేస్తాను. అందుకే అక్కడున్న జనసమూహంతో ఆయన మాట్లాడింది రండి, ఆ రాయిని తొలగించండి అన్నారు. మనలో ఉన్న రాయి పాపం అనే రాయి, అసూయ అనే రాయి, క్రోధం అనే రాయి, ఈ రాయిలన్నీ కూడా తొలగిస్తేనే కానీ దేవుని కృపకు పాత్రలుగా మారలేము, దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోలేము, దేవుని బిడ్డలుగా జీవించలేము. మొదటగా మనం అపవిత్రత అనే రాయిని తొలగించుకొని పరిశుద్ధుడైన ప్రభుని దర్శించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే ఆ మరణించిన లాజరు సమాధి దగ్గరికి వచ్చిన ప్రభు పలికిన మొదటి మాట, ఆ రాయిని తొలగించండి. ఎప్పుడైతే వాళ్ళు రాయిని తొలగించారో లాజరు బయటకు రా అంటున్నాడు. ఈరోజు నిన్ను నన్ను అదే ప్రభు పిలుస్తున్నాడు. ఎంతకాలం ఈ శత్రుత్వంలో ఉంటావు? బయటకు రా. ఎంతకాలం ఈ కోపం మధ్యలో సమాధి అవుతావు? బయటకు రా. ఎంతకాలం ఈ స్వార్థం మధ్యలో ఉండిపోతావు? బయటకు రా అని పిలుస్తున్నాడు ప్రభువునందు. ప్రియులారా, మనం పవిత్రమైన మ్రాణికొమ్మల ఆదివారంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్న మనం ప్రభు స్వరాన్ని విని లాజరు బయటికి వచ్చిన రీతిగా మనం కూడా బయటికి రావాలి. ఇక మూడవది, ప్రభు వారిని కట్లు విప్పి పోనిండు అంటున్నారు. మనం ఇతరుల కట్లు విప్పేసినప్పుడే దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. కావున ఈ పవిత్ర మ్రాణికొమ్మల ఆదివారంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్న మనం లాజరు దేవుని యొక్క స్వరాన్ని విని మరణించిన లాజరు బయటికి వచ్చిన రీతిగా మనం కూడా దేవుని యొక్క వాక్యానికి స్పందించి నూతన జీవితానికి శ్రీకారం చుడదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.